వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం మావా. నువ్వు ఈ సిరీస్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావంటే ఈ ఎపిసోడ్ 3 చూసే ముందు ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 లింక్స్ కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అవి చూసేస్తే ఈ స్టోరీ ఇంకా నెక్స్ట్ లెవెల్గా కనెక్ట్ అవుతుంది. సరే, ఇక ఆలస్యం ఎందుకు, స్పైడీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, ఆ డ్రగ్ అడిక్ట్ ఒక భయంకరమైన రాక్షసుడిగా మారి సిటీని ఎలా అతలాకుతలం చేశాడో. ఒక పోలీస్ ఆఫీసర్ ఏకంగా వాణ్ణి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేశాడు. యా, వాడు కాస్త ముక్కలై మురికి కాలువలో కొట్టుకుపోయాడు. ఎస్, మన స్పైడర్ మ్యాన్ కూడా వాడు పూర్తిగా ఖతమైపోయాడనే అనుకున్నాడు. కానీ అది వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. ఎందుకంటే వాడు చనిపోలేదు. ఆ మురికి కాలువల గుండా కొట్టుకుపోయి బ్రూక్లిన్ సాల్వేజ్ యార్డ్ కింద ఒక వింత గూడులాగా మారి మునుపటి కంటే పదింతలు భయంకరమైన ఫైర్ ప్రూఫ్ మరియు బుల్లెట్ ప్రూఫ్ మాన్స్టర్ లాగా లోపల రీమ్యూటేట్ అవుతున్నాడు. కట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్లో నగరమంతా ఒక పక్క మంచు తుఫానుతో గడ్డకట్టిపోతుంటే స్పైడీ ప్రాణాలను తీయడానికి మాయన్ నింజాలు ఎంట్రీ ఇచ్చారు. ఒంటరిగా దొరికిపోయిన మన వెబ్హెడ్ని కాపాడ్డానికి వచ్చిన ఆ సీక్రెట్ సూపర్ హీరో హెల్ప్ కూడా ఈసారి సరిపోకపోవచ్చు. అసలు ఆ ఇమ్మార్టల్ మాన్స్టర్ సిటీ మీద ఎలాంటి హారర్ క్రియేట్ చేయబోతున్నాడు? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మావా. ఈరోజు వీడియోలో పూనకాలు గ్యారంటీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద నూబ్ గేమర్ హైదరాబాద్ పొరగాడు. ఈరోజు ఎపిసోడ్లో ఆ ఫ్రీక్ మాన్స్టర్ గార్డు నేరుగా మేయర్ ఎలక్షన్ ర్యాలీ మీద దాడి చేయడానికి వచ్చేశాడు. పోలీసులు వాడి తలపై కాల్చినా వాడు నవ్వుతుంటాడు తప్ప వాడికి ఏం అవ్వడం లేదు. నగరమంతా ఒక పక్క మంచు తుఫానుతో గడ్డకట్టిపోతుంటే, ఒక పక్క సిటీ కింద అంత పెద్ద రాక్షసులు పెరుగుతుంటే, మరోపక్క మీడియా ప్రపంచంలో దారుణమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి. మన పాత బాస్ జే జోనా జేమ్సన్కి హార్ట్అటాక్ రావడంతో హాస్పిటల్లో చేరాడు. ఆ గ్యాప్ చూసి అతని భార్య మార్లా డైలీ బ్యూగుల్ పేపర్ని ఏకంగా డెక్స్టర్ బెన్నెట్ అనే ఒక లుచ్చ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్కి అమ్మేస్తుంది. అబ్బా, వాడు రాగానే పేపర్ పేరు మార్చేసి దానికి ద డీబీ అని పేరు పెడతాడనమాట. అక్కడ హాస్పిటల్లో జేమ్సన్ గాడు అరుస్తుంటే ఒక నర్స్ ఏకంగా ట్యూబ్ బయటికి తీసి, మర్యాదగా సైలెంట్గా ఉంటావా లేదా ఈ ట్యూబ్ లోపలికి గుచ్చమంటావా అని బెదిరిస్తుంది. దాంతో వాడు సైలెంట్ అయిపోతాడు. కానీ ఇక్కడ మన పీటర్ పార్కర్ ప్రాణాలకు తెగించి ఫ్రీక్ రాక్షసుడి ఫోటోలు తీసుకొస్తే ఆ కొత్త బాస్ బెన్నెట్ గాడు చేతిలో డిజిటల్ కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు ఇలాంటి ఫోటోలు తీసి మెయిల్ చేస్తున్నాడు, నువ్వేం స్పెషల్ కాదు అంటూ ఘోరంగా ఇన్సల్ట్ చేసి సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వడు. ఛీ, దీనమ్మ జీవితం. పీటర్కి సొంతంగా రూమ్ అద్దెకు తీసుకోవడానికి కూడా మనీ లేక ఆఖరికి వాళ్ళ అత్తయ్య ఆంట్ మే ఇంట్లోనే ఉంటూ సఫర్ అవుతుంటాడు. ఇక్కడ మన పీటర్ పార్కర్కి ఫోన్ చేసి ఆ కొత్త బాస్ బెన్నెట్ గాడు నువ్వు క్రోన్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఈవెంట్ని కవర్ చేయాలి, వాడిని ఫోటోల్లో చాలా రిచ్గా చూపించాలి అని ఆర్డర్ వేస్తాడు. కానీ అసలు కథ ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ క్రోన్ ఈవెంట్కి వెళ్లే ముందు పీటర్ మైండ్లో ఆ పాత ల్యాబ్ ఫైట్ సీన్లు గుర్తొస్తున్నాయి మావా. ఎస్, ఆ రోజు ఫ్రీక్ గాడు డ్రగ్స్ కోసం ఒక ల్యాబ్లోకి దూరి రచ్చ చేస్తుంటే మన స్పైడీ వాడిని ఆపడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ కెమికల్స్ వల్ల అకస్మాత్తుగా పెద్ద అగ్ని ప్రమాదం జరిగి మంటలు లేచాయి. ఆ భయంకరమైన మంటల్లో ఫ్రీక్ గాడు పూర్తిగా కాలిపోతూ నరకం చూస్తూ అరిచాడు. ఓ మై గాడ్, స్పైడీ ముఖం కాలిపోకుండా ఉండటం కోసం సారీ మావా, నా ముఖం నాకు ఇలాగే నచ్చింది అంటూ వాడి మొహం మీద వెబ్ షూట్ చేశాడు. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది మావా. వాడా మంటల్లో కాలిపోతూ కూడా స్పైడీ మీదకి తిరగబడి, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు నన్ను ఈ ల్యాబ్లోకి తరుముకుంటూ రాకపోయుంటే నేను ఆ డ్రగ్స్ తీసుకునేవాడిని కాదు, నువ్వే నన్ను రాక్షసుడిగా మార్చావు, ఇప్పుడు నువ్వే దీనికి సమాధానం చెప్పాలి అంటూ స్పైడీ గొంతు పట్టుకున్నాడు. స్పైడీ వాడిని ఎలాగోలా వెనక్కి నెట్టి, ఒరే మేధావి, అక్కడ మంటలున్నాయి, నీ ఒంటి నిండా అసిటోన్ కెమికల్ ఉంది, ముందు ఇక్కడి నుండి బయటపడు అని అరిచాడు. కానీ అంతలోనే మన స్పైడీ తయారు చేసిన కొత్త థిక్ వెబ్బింగ్ వల్ల వాడి వెబ్ షూటర్స్ కాస్త జామ్ అయిపోయాయి. అబ్బా, ఆ గ్యాప్లో ల్యాబ్ బిల్డింగ్ మొత్తం కూలిపోయి ఫ్రీక్ గాడు ఆ మంటల్లోనే సమాధి అయిపోయాడని స్పైడీ అనుకున్నాడు. కానీ ఆ మంటలే వాడి ఒంటికి ఒక కవచంలా మారిపోయి మావా. కట్ చేస్తే ప్రజెంట్ ఆ ర్యాండాల్ క్రోన్ ఈవెంట్ దగ్గర పీటర్ ఫోటోలు తీస్తుండగా అకస్మాత్తుగా బిల్డింగ్ పై నుండి పెద్ద కేక వినిపించింది. చూస్తే అక్కడ ఫ్రీక్ గాడు నిలబడున్నాడు. వాడి బాడీ మొత్తం మారిపోయి చేతులు మొహం భయంకరంగా వికృత రూపంలోకి వచ్చేసాయి.
వాడు స్టేజ్ మీదున్న క్రోన్ని చూసి, స్పైడర్ మ్యాన్, నువ్విక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు, నిన్ను చంపడానికొచ్చా అంటూ ఏకంగా పెద్ద శాటిలైట్ డిష్ని పీకి కింద పడేశాడు. అక్కడున్న జనాలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న న్యూయార్క్ పోలీసులు గన్స్ తీసి, హెడ్ షాట్ కొట్టండి పార్ట్నర్ అంటూ ఫ్రీక్ గాడి తలకి పాయింట్ బ్లాంక్లో కాల్చారు. కానీ వాడు కాస్త నవ్వుతూ అరుస్తున్నాడు తప్ప వాడికొక్క బుల్లెట్ కూడా దిగడం లేదు. ఎందుకంటే ఆ మంటల ఎవల్యూషన్ వల్ల వాడు ఆల్రెడీ 100% బుల్లెట్ ప్రూఫ్ అయిపోయాడు. స్పైడీ వెంటనే బిల్డింగ్ వెనక బట్టలు మార్చుకుని వాడిని సిటీ అవతలకి లాక్కెళ్లడానికి రంగంలోకి దూకాడు. ఇద్దరి మధ్య క్రేజీ ఫైట్ జరుగుతుంది. స్పైడీ వాడి ముఖం మీద వెబ్ షూట్ చేసి ఆ సాల్వేజ్ యార్డ్ బిల్డింగ్లోకి నెట్టేస్తాడు. అక్కడ జరిగిన యాక్సిడెంట్ వల్ల మళ్లీ పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఫ్రీక్గాడు ఆ మంటల్లోనే కాలిపోతాడు. స్పైడీ వాడి ముఖం మీద అసిటోన్ కెమికల్ ఉందనే విషయం గమనించి కాపాడదాం అనుకునే లోపే బిల్డింగ్ మొత్తం కూలిపోయి ఫ్రీక్గాడు మంటల్లో సమాధి అయిపోతాడు. ఆ ఫైట్ ముగిసిన కొన్ని నిమిషాల తర్వాత స్పైడీ ఆ కాలిపోయిన బిల్డింగ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ బాడీ ఉండదు మావా. ఎస్, అక్కడ బూడిద మాత్రమే ఉంటుంది. దాంతో స్పైడీ నేరుగా డాక్టర్ కర్ట్ కానర్స్ ల్యాబ్కి వెళ్తాడు. కానర్స్ ఆ గూడు ముక్కల్ని రీసెర్చ్ చేసి స్పైడీకి అసలు మైండ్ బ్లాక్ అయ్యే నిజం చెప్తాడు. పీటర్, ఆ డ్రగ్ అడిక్ట్ ఒంట్లో ఉన్న యానిమల్ స్టెమ్ సెల్స్లో క్యాటర్ పిల్లర్ సెల్స్ కూడా ఉన్నాయి. వాడు చనిపోకుండా చనిపోయిన ప్రతిసారి తన బాడీని రీమ్యూటేట్ చేసుకుంటున్నాడు. వాడు ఆల్రెడీ మురికి కాలువలో బుల్లెట్ ప్రూఫ్ అయ్యాడు. నిన్న నువ్వు వాడిని ఆ ల్యాబ్ మంటల్లో వేయటం వల్ల వాడి ఒంట్లోని సెల్స్ ఆ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకుని ఇప్పుడు వాడు ఏకంగా ఫైర్ ప్రూఫ్ మన్స్టర్ లాగా లోపల రెండోసారి రీమ్యూటేట్ అవుతున్నాడు. వాడు కనుక ఇప్పుడు ఆ గూడులోంచి బయటకొస్తే వాడిని ఏ ఫైర్తోనూ చంపలేం అని వార్నింగ్ ఇస్తాడు. ఇది విన్న స్పైడీకి ఒక్కసారిగా చెమటలు పడతాయి మావా. నగరంలో అప్పుడే ఒక భయంకరమైన మంచు తుఫాను స్టార్ట్ అయింది. ఇక ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ కోసం స్పైడీ మన సోర్సరర్ సుప్రీం డాక్టర్ స్ట్రేంజ్ ఇంటికి వెళ్తాడు. అక్కడెళ్తే సీన్ చూసి స్పైడీకి మైండ్ బ్లాక్ అవుతుంది మావా. అక్కడ మన వాల్వరైన్ ఆల్రెడీ కిచెన్ టేబుల్ మీద కూర్చుని హ్యాపీగా ఫ్రూట్ లూట్ సీరియల్ తింటూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. స్పైడీ చలితో వణుకుతూ డాక్టర్ స్ట్రేంజ్ని, డాక్, నీ మంత్రాలతో ఈ రాబోయే మంచు తుఫాను కాస్త ఆపలేవా అని అడుగుతాడు. దానికి స్ట్రేంజ్ కోపంగా చూస్తూ, నేనేమైనా టీవీలో వచ్చే వెదర్ రిపోర్టర్ అనుకుంటున్నావా? నేను సోర్సరర్ సుప్రీంని అని గట్టిగా క్లాస్ పీకుతాడు. వాల్వరైన్ పక్కన కూర్చుని సీరియల్ నములుతూ, నువ్వొక అల్టిమేట్ విజార్డ్ని పట్టుకుని వెదర్ రిపోర్ట్ అడుగుతున్నావు చూడు వెబ్ హెడ్ అని స్పైడీని దారుణంగా ఏడిపిస్తాడు. కానీ అంతలోనే డాక్టర్ స్ట్రేంజ్ ఒక మంత్రం వేయగానే అక్కడున్న ఒక ఈక గాల్లో తేలుతూ ఒక వింత భవిష్యత్తును చెప్తుంది. ఈ తుఫాను ప్రకృతి ప్రసాదించింది కాదు, శూన్యం నుండి, చీకటి నుండి వస్తోంది. మంచు నుండి ఒక దారుణమైన ముఠ ఎర్రటి కళ్లతో హంతక కాంక్షతో రాబోతోంది. ఈ రాత్రి బ్లీకర్ స్ట్రీట్లో రక్తం పారబోతోంది అని చెప్పి డాక్టర్ స్ట్రేంజ్ అకస్మాత్తుగా కోమాటోస్లోకి వెళ్ళిపోతాడు మావా. దాంతో స్పైడీ అండ్ వాల్వరైన్ ఆ బ్లీకర్ స్ట్రీట్ వైపు పరుగులు తీస్తారు. కట్ చేస్తే ఆ మంచు తుఫాను కాస్త సిటీని మొత్తం స్తంభించేలా చేస్తుంది. ఆ మంచు తుఫాను మధ్యలో అకస్మాత్తుగా మాయన్ నింజాలు డాక్టర్ రాబిన్ అనే ఒక మ్యాథమెటీషియన్ని చంపటానికి దాడి చేస్తారు. వాడు తన మ్యాథ్స్ ఆల్గోరిథమ్స్ ద్వారా మాయన్ దేవుళ్లతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాడు. దాంతో ఆ నింజాలు వీడిని బలి ఇవ్వడానికి ఎత్తుకెళ్తుంటారు. ఇటు స్పైడర్ మ్యాన్ వాళ్లతో ఫైట్ చేయడానికి మధ్యలోకి దూకుతాడు. కానీ అబ్బబ్బా, ఆ విపరీతమైన చలి వల్ల స్పైడీ వెబ్ షూటర్స్ జామ్ అయిపోతాయి. వాడి ఒంటికి చలి తెగ తగులుతుంది. ఒంటరిగా దొరికిపోయిన స్పైడీని ఆ మాయన్ నింజాలు చుట్టుముట్టి కత్తులతో చంపేయడానికి రెడీ అవుతారు. స్పైడర్ మ్యాన్ లైఫ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్ప్లెస్ మూమెంట్ ఇది మావా. స్పైడర్ మ్యాన్ మీద కత్తులు పడబోతున్నాయి. అతని వెబ్ షూటర్స్ పనిచేయటం లేదు. చలితో శరీరం కట్టకట్టిపోతోంది. ఇంతలో, ఏరా వెబ్ హెడ్, నువ్వెక్కడుంటే అక్కడే గొడవ ఉంటుందనుకున్నా, కానీ ఈసారి గొడవే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. సరే, ఇక వెనక్కి నిలబడు అని వుల్వరీన్ ఎంట్రీ ఇచ్చాడు. స్పైడీ అండ్ వాల్వరైన్ ఆ నింజాల్ని ఓడించి డాక్టర్ రాబిన్ని కాపాడి సేఫ్గా ఉండడం కోసం 5th ప్రెజెంట్ పోలీస్ స్టేషన్లో డ్రాప్ చేస్తారు. కానీ అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది మావా. ఆ డాక్టర్ రాబిన్ పక్కా సైకో. వాడు స్పైడీకి తెలియకుండా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న మన కార్లీ కూపర్ని బలి ఇవ్వటానికి కిడ్నాప్ చేసేస్తాడు. వాడు కార్లీ తల మీద కత్తి పెట్టి పిచ్చిగా నవ్వుతూ చెప్తాడు,
మాయన్ క్యాలెండర్లోని ఈ 5 రోజులు వయప్ ముగిసేలోపు నేనొక అమ్మాయిని బలిస్తే నేనే ఈ నగరానికి గాడ్ కింగ్ అయిపోతాను. స్పైడర్ మ్యాన్ నన్ను కాపాడాడు అనుకుంటున్నావేమో, వాడు నా బలిపశువుని నేరుగా నా దగ్గరికే మోసుకొచ్చాడు. స్పైడర్ మ్యాన్కి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఆ ఫ్రీక్ రాక్షసుడు బయటెక్కడో రెండోసారి ఇవాల్వ్ అవుతుంటే ఇక్కడ లోపల వాడు ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితురాలు చావుకెదురుచూస్తోంది. ఎవరిని కోల్పోతాడన్నదే అసలు భయం. కట్ చేస్తే ఒక పక్క సిటీలో అంత పెద్ద రాక్షసుడు భయం నడుస్తుంటే మరోపక్క మీడియా ప్రపంచంలో దారుణమైన కామెడీ నడుస్తుంటుంది మావా. మన పాత బాస్ జే జోనా జేమ్సన్ హాస్పిటల్ నుండి ఆ నర్సుల గోల తట్టుకోలేక ఏకంగా తన ఐవీ పోల్ పట్టుకుని ఇంటికి ఎస్కేప్ అయిపోయాడు కదా. వాడింటికి రాగానే మార్లా ఎక్కడున్నావు అని అరుస్తాడు. అక్కడ టేబుల్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో అతని భార్య మార్లాలా చెప్తుంది, జోనా, నీ హెల్త్ కోసం నేను డైలీ బ్యూగుల్ పేపర్ని ఏకంగా డెక్స్టర్ బెనెట్కి అమ్మేశాను. ఇది వినడమే ఆలస్యం, జేమ్సన్ గాడికి బీపీ పీక్స్కి వెళ్ళిపోయి ఏకంగా ఆ పెద్ద ఎల్ఈడి టీవీని పట్టుకుని కింద పడేసి పగలగొట్టేస్తాడు. అమ్మా బాబోయ్. ఆ తర్వాత డాక్టర్స్ ఆర్డర్ ప్రకారం కోపం తగ్గించుకుని ఇన్నర్ పీస్ కోసం సెంట్రల్ పార్క్లో టైచీ క్లాస్కి వెళ్తాడు. ఆ తర్వాత స్పైడీ నేరుగా ఆ డాక్టర్ రాబిన్ దగ్గరికి వెళ్తాడు. వాడు దేవుడి శక్తితో నాకు 10 మంది బలం ఉంది అని అరిచిన స్పైడీ వాడిని వ్యామ్ అని ఒకే ఒక్క దెబ్బతో ఖతం చేస్తాడు. వాడి పవర్స్ మొత్తం గాల్లో కలిసిపోతాయి. ఆ మాయన్ పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. వాడు కింద పడిపోతూ నేను మళ్ళీ తిరిగొస్తా అని అరుస్తాడు. కానీ సిటీలో లాగ్ లేకుండా నెక్స్ట్ రోజే ఇంకో క్రేజీ విలన్ ఎంట్రీ ఇస్తుంది మావా. ఆమె పేరు స్క్రూబాల్. ఇది వరల్డ్స్ ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ సూపర్ విలన్ అన్నమాట. ఆమె మిడ్ టౌన్లో ఒక బెట్టింగ్ పార్లర్ని దోచేసి తన వెబ్సైట్లో లైవ్ స్ట్రీమ్ పెట్టి పారిపోతుంటుంది. స్పైడీ ఆమెను పట్టుకోవటానికి వెనక పరిగెడితే ఆమె చాలా స్మార్ట్గా కెమెరా ముందు యాక్ట్ చేస్తూ హెల్ప్, స్పైడర్ మ్యాన్ నన్ను చంపడానికి వస్తున్నాడు, వీడే ఆ స్పైడర్ ట్రేసర్ కిల్లర్ అని అరుస్తూ పోలీసులకి సరెండర్ అయిపోతుంది. దాంతో అక్కడున్న జనాలు స్పైడీని నిజంగానే కిల్లర్ అనుకుని వాడి మీదికి ఏకంగా హాట్ డాగ్స్, వాటర్ బాటిల్స్ విసిరికొడతారు. దీనమ్మ జీవితం, బ్యాడ్ టైం అనుకుంటూ స్పైడీ అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. అంతలోనే మరో పక్కన మేయర్ క్యాండిడేట్ బిల్ హాలిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తుంటే గాల్లో గ్లైడర్ వేసుకుని మెనస్ విలన్ ఎంట్రీ ఇస్తుంది. అది నేరుగా బిల్ హాలిస్టర్ మీదికి దూకి రేపటికల్లా ఎలక్షన్ రేస్ నుండి తప్పుకో లేదా నా చేతిలో చస్తావు అని వార్నింగ్ ఇస్తుంది. స్పైడీ వెంటనే అక్కడికి దూకి వాడి గ్లైడర్ని వెబ్బప్ చేయడానికి ట్రై చేస్తాడు. పోలీసులు స్నైపర్స్తో షూట్ చేసేసరికి మెనస్ బుల్లెట్ ప్రూఫ్ కాదని తెలిసి అక్కడి నుండి పారిపోతుంది. కానీ స్పైడీకి ఫోన్లో డాక్టర్ కానర్స్ నుండి కాల్ వస్తుంది. పీటర్, ఆ ఫ్రీక్ గడ్ గూడు బ్రూక్లిన్ సాల్వేజ్ యార్డ్లో ఉంది. వాడు హ్యాచ్ అవ్వకముందే నేను క్విక్ లైమ్ తీసుకుని వస్తున్నా, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. స్పైడీ అక్కడికి వెళ్లేసరికి ఆల్రెడీ లేట్ అయిపోయింది మావా. ఆ క్రిసలిస్ పాడ్ పగిలిపోయి ఫ్రీక్ గార్డ్ మునుపటి కంటే డబుల్ సైజులో ఒంటి నిండా పెద్ద ముళ్ళున్న ఒక భయంకరమైన గొరిల్లా లాంటి రూపంలో బయటకొస్తాడు. వాడు గర్జిస్తూ స్పైడర్ మ్యాన్, నువ్వు నన్ను మంటల్లో కాల్చావు, ఇప్పుడు నిన్ను ముక్కలు ముక్కలు చేస్తా అంటూ కార్లని పగలకొడుతూ దూసుకొస్తాడు. స్పైడీ వాడితో ఫైట్ చేస్తూ వీడిని కాల్చలేం, వీడికి అసలు మెడ కూడా లేదు, ఎలా గొంతు నొలమాలిరా బాబోయ్ అని ఆలోచిస్తాడు. అంతలోనే డాక్టర్ కానర్స్ క్విక్ క్లైమ్ ట్రంక్తో కార్లో ఎంట్రీ ఇస్తాడు. స్పైడీ చాలా స్మార్ట్గా ఫ్రీక్ గార్డ్ని ఆ కార్ వెనక వైపు లాక్కెళ్ళి తన వెబ్ షూటర్తో ఆ కార్ డిక్కీ ఓపెన్ చేసి లోపలున్న మ్యాక్సిమం pH క్విక్ క్లైమ్ కెమికల్స్ని మొత్తం వాడి మొహం మీదే కుమ్మరిస్తాడు. ఆ సుందం కెమికల్ రియాక్షన్కి ఫ్రీక్ బాడీ మొత్తం కరిగిపోతూ అరుస్తూ మూడోసారి ఒక పెద్ద గూడులాగా మారి స్టాసిస్ మోడ్లోకి వెళ్ళిపోతాడు మావా. అబ్బా, ఎలాగోలా ఫ్రీక్ పీడ వెరగడైందనుకుంటాడు స్పైడీ. కానీ మన జే జోనా జామ్సన్ ఇన్నర్ పీస్ కోసం సెంట్రల్ పార్క్లో టైచీ క్లాస్కి వెళ్తాడు. అక్కడ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని గాలి పీలుస్తుంటే పక్కనే బిల్డింగ్ మీద బెనెట్ గార్డ్ వేసిన ద న్యూ డీబీ స్పైడర్ మ్యాన్ థ్రెట్ ఆర్ కిల్లర్ అనే పెద్ద బోర్డు కనిపిస్తుంది. అది చూడగానే జేమ్సన్కి మళ్లీ పూనకాలొచ్చేసి పక్కనున్న గురువుగారిని స్టూడెంట్స్ని తంతూ రచలేపుతాడు. అబ్బా, వీడి కోపం తగ్గడం అసంభవం మావా. అటు హ్యాంప్టన్స్లోని హాలీవుడ్ స్టార్ బాబీ కార్ ప్రైవేట్ ఎస్టేట్లో పేపర్ డాల్ అనే ఒక డెడ్లీ లేడీ విలన్ హారర్ నడుస్తోంది మావా. ఒక ల్యాబ్ ప్రయోగంలో యాక్సిడెంట్ అవడం వల్ల పైపర్ అనే ఈ అమ్మాయి బాడీ పూర్తిగా 2D పేపర్ లాగా మారిపోతుంది. ఆమె బాబీ కార్కి సైకో ఫ్యాన్. వాడి చుట్టూ ఉన్నవాళ్లని ఆమె తన 2D పవర్స్తో ఏకంగా పేపర్ లాగా నలిపేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆల్రెడీ బాబీ కార్ మేనేజర్ని కూడా ఆమె ఫ్లాట్గా నలిపేసి ఘోరంగా చంపేసింది. ఆమె ఇప్పుడు బాబీ కార్ని సొంతం చేసుకోవడానికి ఆ ఇంట్లోకి దూసుకొస్తుంది.
స్పైడర్ మ్యాన్ విండోస్ పగలకొట్టుకుంటూ లోపలికి దూకుతాడు. కానీ ఆ పేపర్ డాల్ రాక్షసి తన 2D చేతులతో స్పైడీ గొంతు పట్టుకుని వాడి బాడీని కూడా ఒక యాన్వెలోప్ లాగా ఫ్లాట్గా నలిపేయడం స్టార్ట్ చేస్తుంది మావా. అమ్మదినమ్మ, స్పైడీకి ఊపిరాడదు, బోన్స్ అన్నీ నలిగిపోతూ ఉంటాయి. చావు అంచుల్లో ఉన్న స్పైడీకి కార్లీ కూపర్ ల్యాబ్లో చెప్పిన మాట గుర్తొస్తుంది. ఆమె మనుషులని క్రష్ చేయదు, కేవలం కంప్రెస్ చేస్తుంది. దానివల్ల లంగ్ కెపాసిటీ తగ్గి వ్యూయర్స్ ఊపిరాడక చనిపోతారు. స్పైడీ చాలా కష్టపడుతూ బాబీ కార్ని నీ పూల్ ఎక్కడుందిరా అని అడుగుతాడు. వాడు అటుపక్క అని చూపించగానే స్పైడీ తన చివరి శక్తిని ఉపయోగించి ఆ పేపర్ డాల్ని డైరెక్ట్గా ఆ నీళ్ల పూల్లోకి లాగేస్తాడు. నీళ్లల్లో పడగానే ఆ పేపర్ డాల్ బాడీ మొత్తం నానేసి 3D నార్మల్ రూపంలోకి వచ్చేసరికి స్పైడీ ఆమెని వెబ్స్తో స్ట్రాంగ్గా బంధించేస్తాడు. ఫైట్ ముగిశాక ఆ పానిక్ రూమ్లో ఉన్న బాబీ కార్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ బయటకొస్తుంది. ఆమె వెనక్కి తిరగానే మన స్పైడీకి కాళ్ళు చేతులు పూర్తిగా గడ్డ కట్టిపోతాయి మావా. ఎందుకంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, ఏకంగా మన మేరీ జైన్ వాట్సన్, అదే మన స్పైడీ పాత్ గర్ల్ ఫ్రెండ్ ఎంజే మేరీ జైన్. బాబీ కార్ స్పైడీతో అంటాడు, బాబీ కార్ అనేది కేవలం నేను వేసుకునే మాస్క్ మాత్రమే మావా. నా ప్రైవేట్ లైఫ్ని ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను దాక్కున్నా అని చెప్తాడు. ఇది వినగానే స్పైడీకి ఒక పవర్ఫుల్ రియలైజేషన్ వస్తుంది మావా. వాడు విండోలోంచి బయటికెళ్తూ మనసులోనే అనుకుంటాడు, ఐఎమ్ సారీ మేరీ జైన్. స్పైడర్ మ్యాన్ లాగే బాబీ కార్ కూడా ఒక మాస్క్ వేసుకున్నాడు, కానీ వాడి మాస్క్ నేను హ్యాపీగా ఉంచింది. నేను నీ ప్రైవేట్ లైఫ్ని నేను ఎప్పటికీ డిస్టర్బ్ చేయను, నువ్వు హ్యాపీగా ఉండు మావా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పీటర్ ఆ పేపర్ డాల్ ఫైట్ ఫోటోలని డెక్స్టర్ బెనెట్కిస్తే వాడు పీటర్ని, నువ్వు చాలా స్లో, డిజిటల్ కెమెరా ఉన్న ప్రతి ఒక్కడూ ఈ ఫోటోలు పంపాడు, యు ఆర్ ఫైర్డ్ అని జాబ్లోంచి తీసేస్తాడు. కానీ పీటర్కి ఈసారి అస్సలు బాధలేదు మావా. వాడా ఫోటోల ద్వారా వచ్చిన బోనస్ చెక్తో తన పాత అప్పు మొత్తం హ్యారీ ఆస్బోర్న్కి తీర్చేస్తాడు. హ్యారీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వాడిని హగ్ చేసుకుంటాడు. ఆఖరికి పీటర్ తన లగేజ్ పట్టుకుని ఏకంగా పోలీస్ ఆఫీసర్ విన్ గొన్జాలెస్ రూమ్లోకి కొత్త రూమ్మేట్ లాగా అద్దెకు దిగుతాడు. ఆ విండోలోంచి న్యూయార్క్ సిటీ వైపు చూస్తూ స్పైడీ మనసులోనే అనుకుంటాడు, నేను పైసల పరంగా జాబ్ పరంగా పేదవాడినే కావచ్చు, కానీ కామిక్స్ సినిమాల్లో చెప్పినట్టు ఐఎమ్ రిచ్ ఇన్ ఫ్రెండ్స్ అని హ్యాపీగా నవ్వుకుంటాడు. చూశారు కదా మావా, పీటర్కి డబ్బులు పోయినా, చేతిలో ఉన్న జాబ్ ఊడిపోయినా, తన అప్పులన్నీ తీర్చేసి చివరికి నా దగ్గర మనీ లేకపోవచ్చు కానీ ఐఎమ్ రిచ్ ఇన్ ఫ్రెండ్స్ అని ఎంత పవర్ఫుల్గా నిలబడ్డాడో. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు మావా. ఎందుకంటే అక్కడ బ్రూక్లిన్ సాల్వేజ్ యార్డ్లో ఆ భయంకరమైన ఫ్రీక్ గాడు క్విక్ లైమ్ సున్నం కెమికల్స్ నుండి మూడోసారి ఎలాంటి డెడ్లీ రూపంలో బయటికి రాబోతున్నాడు. అటుపక్క ఆ గాల్లో తిరిగే ఫీమేల్ విలన్ మెనస్ అసలు సీక్రెట్ ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ 4లో చూడబోతున్నాం. ఆ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని పగలగొట్టేసేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మావా. ఈ వీడియో మీకు నచ్చితే పక్కాగా ఒక లైక్ వేసి మీ మార్వెల్ అండ్ స్పైడర్ మ్యాన్ గ్యాంగ్ అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ ద నూబ్ గేమర్, హైదరాబాద్ పొరగాడు.